జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఎక్కువ పాపాలు చేసేవారు సంతోషంగా, ధనవంతులుగా, అనుకున్నది సాధించేటటువంటి విధంగా ఉంటారు. ఎందుకని మనం ఎప్పుడు కూడా అనుకుంటాం. అట్లాంటి వాళ్ళకే బాగుంది అనేటటువంటి విధంగా. అయితే ఈ విషయమై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చొని ఉన్నారు. ఆ సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. అప్పుడు పార్వతీదేవి పరమేశ్వరునితో ఇలా అడుగుతారు, స్వామి, ఈ మూడు లోకాలకు అధిపతి మీరే, మీరు పరిపాలిస్తూ ఉంటారు కదా. ఈ ప్రపంచంలో ఎప్పుడు కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎన్నడూ కూడా సహాయం పడినటువంటి వాళ్ళు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు, ధనవంతులుగా ఉంటున్నారు? వారే ఎక్కువ అజమాయిషి చెలాయించేటటువంటి విధంగా అని అడుగుతారు. అప్పుడు పరమేశ్వరుడు, నీ ప్రశ్నకు సమాధానం తప్పక చెప్తాను, కానీ ఇప్పుడు కాదు, మనం వస్త్రధారణ చేసుకొని భూలోక సంచారం చేసి వద్దాము, పదదేవి అంటారు స్వామి. అలా పార్వతీదేవి పరమేశ్వరులు ఇద్దరు కూడా ఒక అడవి మార్గం గుండా వెళుతూ ఉంటారు. మార్గ మధ్యంలో ఒక పెద్ద వృక్షం నేలకు ఒరిగి కేవలం దాని వేర్లు మాత్రమే భూమిలో పాతుకుపోయి ఉంటాయి. అయితే పరమేశ్వరుడు చూసుకోకుండా అలా నడుస్తూ ఉంటే శివునికి ఆ వృక్షం తగిలి స్వామివారు ముందుకు పడిపోతారు. కాలికి బాగా గాయమై రక్తం కూడా వస్తుంది. మరి అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చించి స్వామివారికి ఆ గాయానికి తగిలినటువంటి దగ్గర కట్టు కడతారు. కానీ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని, అడవిలోనే అన్నిటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరం ఇచ్చారు. ఇదేమిటి విశేషము, ఇవింత విచిత్రము అని పార్వతీదేవికి ఏమి అర్థం కాలే. అదేంటి స్వామి, ఈ వృక్షం వలన మీకు అంత పెద్ద గాయమైంది, మీరు వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు, పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దదిగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు అని అడుగుతారు. మీ లీల ఏమిటో నాకు అర్థం కావటం లేదు స్వామి అంటే, అప్పుడు ఈ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను, ఇప్పుడు మాత్రం మనం తిరిగి కైలాసానికి వెళ్ళిపోదాం పదదేవి అంటారు పరమేశ్వరుడు. అయితే పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరూ కైలాసానికి తిరిగి ప్రయాణమైపోతారు, వెళ్ళిపోతారు. మరి తర్వాత కూడా పార్వతీదేవికి అమ్మకు మాత్రం భూలోకంలో జరిగినటువంటి దాని గురించి ఆలోచిస్తూ, స్వామి ఎందుకు ఈ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్ని ఇచ్చారు, దాని విషయమైనా పదే పదే ఆలోచిస్తూ ఉండబెట్టలేక మరలా స్వామి వద్దకు వెళ్ళి ఆ సందేహాన్ని అడుగుతారు మాత. ఈ ప్రపంచంలో పాపాత్ములు అయినటువంటి మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు, వీరెందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు, ధనవంతులుగా ఉంటారు అని మరలా అడుగుతారు మాత స్వామిని. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి ఇంకా కొంత సమయం పడుతుంది దేవి అని శివుడు చెప్తారు. విరిగిపోయిన వృక్షం చాలా పెద్దగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు కదా. ఆ వృక్షం అతి కొద్ది రోజుల్లోనే అడవిలోనే అతి పెద్ద వృక్షంగా మారిపోయింది, తయారైంది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్నటువంటి ప్రతి వృక్షము ఒక చిన్నదిగా కనిపించడం లేదు దాని దగ్గర. మనుషులు ఎలా ఉన్నారు అంటే ఇప్పుడు తమ స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు, వారి చెడు అలవాట్లను వారు వదులుకోవడం లేదు, చెడు పనులు చేస్తూ ఉంటారు. తమ నీచ తత్వాన్ని కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదులుకోలేకపోతున్నారు. చెరుకులోని గుణం ఏమిటి, తీయదనాన్ని. మరి అది అందరికీ తెలుసు. చెరుకు ఎప్పుడు కూడా తనలో ఉన్నటువంటి తీయదనాన్ని ఎలా వదులుకోలేకపోతుందో, మామిడిలోని గుణం ఏమిటి, పులుపు. దాన్ని కూడా ఆ పులుపుని ఎలా వదులుకోలేకపోతే ఆ గుణాన్ని, అలాగే చెడు గుణాలు కలిగిన చెడు మనుషులు కూడా తమ అలవాట్లను వదులుకోలేకపోతున్నారు, వదలలేరు. ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, వారి స్వభావాన్ని, వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు. అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది, అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదులుకోలేదు. ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది లేదు, గూడు కట్టుకోవటానికి వచ్చే పక్షులను గూడు కట్టుకొనిచ్చేది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు, ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు, ఆయనకి తెలియనిదేమీ కాదు. వసంత ఋతువు రానే వచ్చింది,
కొత్త కొత్త చిగుర్లు వేస్తూ ఆ వృక్షం పచ్చగా చాలా అందంగా తయారైంది. అహంకారంతో అలానే ఆకాశంలో ఎగిసిపడిపోతుంది. మరి ఆ పూర్తి అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదండి. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి అలాంటి వరాలనిచ్చేశారు. అందువలన దాని అహంకారము ఇంకా పెరిగి ఆకాశమంత ఎత్తుకి ఎగబాకింది. ఒకరోజు చాలా పెద్ద తుఫాను వచ్చిందండి. అడవుల్లో వృక్షాలన్నీ కూడా విరిగిపోవడం ప్రారంభమైపోయాయి. మరి పరమేశ్వరుడు వరం పొందినటువంటి వృక్షం ఉంది కదా, ఇది కూడా చాలా పెద్దదిగా ఉండటంతో ఆ తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది. నేలమట్టం అయిపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేళ్లతో సహా ఆ వృక్షము నేలకు ఒరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తరువాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మరలా భూలోకానికి సంచారం కోసమని అదే మార్గం గుండా వస్తూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని స్వామిని, ఇంకా లోపల ఉన్న మాతకి గుచ్చేస్తున్నాయి ఆ ప్రశ్నలు. మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగారు. అప్పుడు స్వామి, పద పార్వతి, మార్గ మధ్యంలో నీ ప్రశ్నకు సమాధానం తప్పకుండా దొరుకుతుంది అని స్వామి చెప్తారు. ఆ విధంగా అలా వెళ్తూ ఉంటే వారికి ఆ మార్గ మధ్యలో ఆ విరిగినటువంటి పెద్ద వృక్షం కనిపిస్తుంది. అది చూసింది పార్వతీదేవి. చూశారు, స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి, ఎంత సుందరమైన వృక్షము, ఎంత పెద్ద వృక్షము. ఈ వృక్షంతో సమానమైనటువంటి వృక్షం ఈ అడవిలో మరొకటి లేదు. అన్నిటికంటే పెద్దగా ఉంది, ఇది అన్నిటికంటే అందంగా కూడా ఉంది. ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఎంత అందంగా ఉంటుంది. ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో సహా మొత్తం నేలకు ఒరిగిపోయింది పాపం అని అంటూ, దీనికి గల కారణం ఏమిటి అని స్వామిని అడుగుతారు పార్వతీదేవి. అయితే స్వామి ఏం చెప్తారు, పరమేశ్వరుడు, ఈ దేవి, ఈ విరిగిపోయినటువంటి వృక్షము కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వచ్చాము, జ్ఞాపకం ఉందా నీకు? నా కాలికి దెబ్బ తగిలింది, చాలా పెద్ద గాయమైంది కూడా. ఈ వృక్షమే ఇది. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చానో నీకు గుర్తుందిగా? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని, అందంగా తయారవమని వరమని ఇచ్చాను. అప్పుడు నేను వృక్షాన్ని తీసి పారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయినటువంటి వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. అందువల్లే ఈ వృక్షం నాశనం చేయడం నా ఆవశ్యకత, నా ధర్మం. అందువల్లే వృక్షాన్ని పెద్దగా అవమని వరం ఇచ్చాను. చూడు దేవి, ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది. విరిగినటువంటి వృక్షం అడవిలోనే అతి పెద్దదిగా ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనేటటువంటి అహంకారం కలిగి పక్షులు తన పైన గూడు కట్టుకోవాలని చూస్తే గూడు కట్టుకొనివ్వలేదు. బాటసారులకు, యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు. అలా నీడనివ్వకుండా ఆకులను ముడుచుకునేది. అందువల్ల ఈ వృక్షం చాలా పెద్ద అహంకారి, చాలా పెద్ద పాపాత్మురాలు. ఈ వృక్షం తన జీవితంలో ఎవరికి ఏనాడు కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు. అందువల్లనే ఈ వృక్షాన్ని సర్వనాశనం చేయటం నా ధర్మము, నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలమైపోయినా కానీ దాని పతనం దానంతట అదే కోరి తెచ్చుకుంది. ఎంత విశాలం, ఎంత అందంగా ఉన్నప్పటికీ కూడా దాన్ని చేసే పనులను బట్టి అది అలా నాశనమైంది. నాశనం చేయటానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సినటువంటి అవసరం లేదు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారు. ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉండగలుగుతారు, ధనవంతులుగా, బలవంతులుగా ఎదుగుతారు, సుఖవంతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను, చెప్తాను, ధర్మ మార్గంలో రావడానికి వారికి అవకాశం కూడా ఇస్తాను. నాయన అది తప్పురా, ఇది రా, ఇలా అని. అలా మారకపోతే ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా సర్వనాశనం అయిపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనం అయిపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చినా కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు తెచ్చుకోలేదు. అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా ఈ వృక్షం మాదిరిగానే నాశనం అయిపోతారని పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సందేశం. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి,
మీరు ఈ ముల్లోకాలకు నాథుడు కదా, ఈ మీ లీలలు నాకు అసలు అర్థం కావడం లేదు. మీరు ఇచ్చినటువంటి వరంలో ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్ముల వినాశనము తమ చేతుల్లోనే ఉంది. రాముడు పేరు ప్రతి ఒక్కరూ కూడా వినే ఉంటారు, అందరికీ తెలిసినటువంటిదే. రామాయణంలో రావణుడు 3 లోకాలు తన జ్ఞానంతో గెలిచాడు, కానీ తన మృత్యువుని తనే స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి ఒక మండోదరి తప్ప ఇంకెవరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. అహంకారంతో ఎదుటివారి మనసులను నొప్పిస్తూ ఉంటారు, హేళన చేస్తూ, ఇట్లాగా అకృత్యాలు చేస్తూ పాపాలు చేస్తున్నారు. ఈ విధమైనటువంటి పాపాలు చేస్తూనే ఏమాత్రం కూడా భయపడడం లేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా సంతోషంగా ఉంటారు అట్లాంటి వాళ్ళు. ఈ మాట పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవితో చెప్పారు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు, పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారికి వృక్షంలాగే అంతం తప్పదు అని. వేలతో సహా సర్వనాశనం అయిపోతారు. ఎంతగా అంటే మరలా ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. అందుకే మన పురాణాలు చెబుతుంటాయి, నీకు ఉన్నంత దానిలో లేని వారికి సహాయపడమని, చేయమని, ఆపదలో ఉన్న వారిని ఆదుకోమని. అప్పుడే దైవానుగ్రహము మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీమన్నారాయణ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.